హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఒకప్పుడు అన్ని పార్టీలకు హాట్ టాపిక్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయం. ఈ అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో మాట్లాడడం మానేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేసేందుకు ఆసక్తిగా అయితే లేవు. కానీ షర్మిల, తనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఢిల్లీ రాజకీయాలకు ముడిపెడుతున్నారు. జేడీ అయితే ఈ హోదా అంశం మీదనే పార్టీ స్థాపించారు. దానిపై పోరాటం చేస్తానని ఆయన చెప్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఉద్యమానికి చెలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు సహకరిస్తున్నారు. అదే సమయంలో షర్మిల కూడా ప్రత్యేక హోదా అస్త్రంతో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రత్యేక హోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. కొంతమంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ అదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేయడానికి షర్మిల, లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తున్నారు. గత 2 ఎన్నికల్లోనూ ఇదే ఎన్నికల అంశమైంది. హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. కానీ హోదా మాత్రం రాలేదు. మరి ఇప్పుడు జేడీ, షర్మిల దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు అనేది చూడాలి.